బీఆర్ఎస్ పార్టీ తీరు దొంగే దొంగ 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 అన్నట్టుగా ఉన్నటువంటి సందర్భాన్ని 10 ఏళ్ల పాటు ఫోన్ ట్యాపింగ్ చేసి దొరికిపోయినటువంటి దొంగలు ఈరోజు మా ప్రభుత్వాన్ని ఆడిపోసుకునే విధంగా తమ సొంత పత్రికలో మా నాయకుడు అంటుంటాడు గుమస్తా పత్రిక అని వాళ్ళు ఆనందం పొందడానికి కోసం రాసుకునేటువంటి రోత రాతలే తప్ప వాటిలో ఇంత మాత్రం నిజం లేదన్న మాట సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ముందుగా ఫోన్ ట్యాపింగ్ లో బీఆర్ఎస్ పాపం పండింది ప్రతిపక్షానికే పరిమితమైంది లోకసభ ఎన్నికలకు వచ్చే వరకు జీరోకే పరిమితమైన వాళ్ళ తీరులో మార్పు కనిపించడం లేదు వారి మకిలి మాకంటించే ప్రయత్నం చేస్తున్నారు వారి బురద మాకంటించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ఆలోచనలు మాకున్నట్లుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు సిట్ ఆఫీసు ముందు టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆ పాపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సిట్ దగ్గర క్యూ కడుతున్నారు సూత్రధారులు దొరకవలసిన అవసరం ఉంది పాత్రధారులు దొరకవలసిన అవసరం ఉంది ఎక్కడో అమెరికాలో ఉన్న మన భారతదేశ చట్టం ఔన్నత్యాన్ని ఈ సందర్భంగా మనం చట్టం తన పని తను చేసుకపోతుందని చెప్పండి నిదర్శనంగా కలుగులో దాక్కున్నప్పుడు కూడా ఈరోజు తప్పలేదు సిట్టు ముందుకు రావడానికి విచారణలో పాల్గొనడానికి కోసం అనేటువంటి మాట సందర్భంగా చెప్తూ ఈరోజు చట్టాన్ని గౌరవించాల్సింది పోయి ఈరోజు వాళ్ళు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ లో మేమేదో టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నామని చెప్పినటువంటి ఓ దురుద్దేశాన్ని అపవాదును ఈరోజు మాకు అందించేటువంటి మాకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అసలు మా నాయకుడు దమ్మున్నోడు మీలాగా టెలిఫోన్ ట్యాపింగ్ చేసి పరిపాలన చేయాలని చెప్పిన ఆలోచనటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు కానే కాదని చెప్తున్నా మా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కూడా కాస్త ఎక్కువ మీలాగా నియంతృత్వ పోకలు మా పార్టీలో లేవు ఈరోజు అందరికీ అన్ని అవకాశాలు ఇస్తూ ఎవరి గౌరవాన్ని వారికి ఇచ్చి ఈరోజు పరిపాలన సాగిస్తూ ముందుకు పోతున్నటువంటి తీరుతెన్నులు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉంటే ఈరోజు మా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి నైతిక విలువలను తీసుకొని మేము ముందుకు పోతుంటే ఈ విధంగా తప్పుడు ఆరోపణలు ఏవైతే చేస్తున్నారో ఇది సరైనది కాదన్న మాట సందర్భంగా చెప్తూ అసలు వెన్నుపోటు రాజకీయాలు మేము చేయనే చేయం ఈ అంశం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికానికి కూడా తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాపాలన అందించేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి ప్రభుత్వంగా ఈరోజు ఈ పేద ప్రభుత్వాన్ని ఇందిరమ్మ రాజ్యాన్ని చూస్తూ ఉంటే ప్రజా బాహుళ్యంలోకి కాంగ్రెస్ పార్టీ వెళ్తా ఉంటే పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటూ ఒక్కొక్క కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఈరోజు ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీని ఈరోజు ప్రజలు ఇప్పటికే తగిన రీతిలో బుద్ధి చెప్పినారు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం చేస్తున్నారని చెప్పిన మాట సందర్భంగా నేను తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చూసిర్రు ఆయన ధైర్యం కానీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ధోరణి కానీ ఆనాటి ముఖ్యమంత్రి యొక్క తీరు తెన్నుల్ని ప్రత్యక్షంగా ఎదుర్కొని ప్రజలను చైతన్యవంతులు చేసి మిమ్మల్ని ప్రతిపక్షానికి పరిమితం చేస్తే ఆ ప్రతిపక్ష పాత్ర కూడా సరిగా పోషించలేక ఫామ్ హౌస్ గా ఉన్నటువంటి మీరు గెస్ట్ హౌస్ లకే పరిమితమైనటువంటి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడం సహేతుకం కాదన్నమాట సందర్భంగా తెలియజేస్తూ మీలాగా ట్యాపింగ్ చేసి రాజకీయాలు చేయాల్సిన అవసరం మా ముఖ్యమంత్రి గారికి లేనేలేదు మాకు మా నాయకుల మీద విశ్వాసం ఉంది నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు అందరికీ సమానంగా బాధ్యతలు నాయకత్వ బాధ్యతలు ఇచ్చి వారి ద్వారా ఈ ప్రభుత్వాన్ని మేము ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్న సందర్భాన్ని ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్న అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ
మీరే రాసుకొని మీ పత్రికల్లో మీరే ఆనందపడడం తప్ప ఎవరు కూడా విశ్వసిస్తలేరని మాట సందర్భంగా చెబుతూ ఈరోజు తెలంగాణ ప్రజలకు కూడా ఎవరు ఏంటో కూడా తెలుసు, ఎవరు బతుకులు ఎలాంటివో కూడా తెలుసు. అందుకే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు. ఈ రోత రాతలు మానుకోకపోతే ప్రజలే మిమ్మల్ని తిప్పికొడతారన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ అసలైన ఇప్పటి వరకు ఈ టెలిఫోన్ ట్యాపింగ్లు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక సూత్రధారులు దొరికేటువంటి అవసరం ఉంది. అసలైన సూత్రధారులు దొరికేటువంటి సందర్భం ఈరోజు ఇక నేను ఒక మాట అంటున్నా. టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలు విన్నట్టుగా, సినీ తారలు మాట్లాడుకున్న మాటలు విన్నట్టుగా, ఆఖరికి జడ్జీలు మాట్లాడుకున్న మాటలు కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా చేసి తమ సొంతింటి వారిని కూడా వదిలిపెట్టలేని బీఆర్ఎస్ ప్రభుత్వం. మీ మంటల మీ మాట కవిత ఇప్పుడు ఎమ్మెల్సీ గారు కూడా మా ఫోన్ కూడా ట్యాపింగ్ అన్నట్టు జరిగింది అనేటువంటి మాట అంటుంటే ఇక మీరు ఎవరిని విశ్వసిస్తారని చెప్పని అంటున్నా, మీరు ఎవరిని విశ్వసిస్తారని చెప్పంటున్నా. సొంత కుటుంబంలో ఉన్నటువంటి వారినే మీరు ఈరోజు విడిచిపెట్టకుండా టెలిఫోన్ ట్యాపింగ్ చేసిన మీరా మాకు నీతులు చెప్పేది అంటున్నా, మీరా మీ మకిలి మాకు కంటించేది అంటున్నా. ఈరోజు బురద మీకంటింది, ఆ బురదను మాకంటించే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎన్నటికీ కూడా ట్యాపింగ్ లో పోయేది లేదు. నిన్నటి రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండు, ఆ టెలిఫోన్ ట్యాపింగ్ వల్ల దిగజారిపోయి కింద పడ్డటువంటి మీ నైజాన్ని కూడా చెప్పిన సందర్భాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఈరోజు మీ దొంగ బుద్ధులు మాకు అసలే లేవు, మాకు అసలే అక్కర్లేదన్న మాట సందర్భం చెప్తూ మాకు అగత్యం పట్టలేదు, టెలిఫోన్ ట్యాపింగ్ చేయవలసినటువంటి అవసరం లేదన్న మాట కూడా సందర్భంగా నేను తెలియజేస్తూ ఇంతకుముందు నేను అన్నా మా ముఖ్యమంత్రి గారు దమ్మున్నోడు అని చెప్పని, ఎవరైనా ప్రత్యక్షంగా ఎదుర్కొంటాడని చెప్పని. ఈరోజు ఆ విధంగా రాజకీయం చేయాలి తప్ప దొంగచాటుగా ఈరోజు ఒకరి మాటలు విని దానికి అనుగుణంగా రాజకీయాలు చేసినటువంటి అవసరం మాకు లేదన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ రాబో రోజుల్లో ఈ బీఆర్ఎస్ పార్టీకి ఒక భయం పట్టుకున్నది. నిధులు నీళ్లు నియామకాలు చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణ వాదం సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చి ఈరోజు ఆ తెలంగాణ పదవునే వాళ్ళ పార్టీ నుంచి తీసేసుకున్న రోజే, తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ రాష్ట్ర సమితిగా మారిన రోజే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగు బంధాన్ని తెంచుకొని తెలంగాణ ప్రాంత ప్రజల గుండెల్లోంచి వాళ్లకు వాళ్ళు వైదొలిగిపోయి ఈరోజు పేద ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సర్కార్ ముందుకు పోతుంది. ఆ గుండెల్లో ఉంటున్న సందర్భంలో ఈరోజు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారంగానే భావించాలి తప్ప మరొకటి కాదని నిన్న 200 కోట్ల జీరో టికెట్ ప్రయాణాలు జరిగి 6,680 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆడతల్లు ప్రయాణాలకు ఆర్టీసీకి చెల్లించిన సందర్భంలో సంబరాలు జరుపుతూ కూడా జీర్ణించుకోలేకపోతే ఎలా అంటున్నా. ఆనాడు ఆర్టీసీ బస్సులు ఆడతల్ల ఉచిత ప్రయాణం అంటే ఈరోజు ఆడతల్లులపైన అనుచిత వ్యాఖ్యలు, ప్రభుత్వం పైన అనుచిత వ్యాఖ్యలు. ఈరోజు రైతు రుణమాఫీ 25,25,000 మందికి చేస్తే మీ హయాంలో పావులా ఈరోజు మేము 1 టోకెన్లో 2 లక్షల రుణమాఫీ చేసి 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసాను ఇచ్చేటువంటి సందర్భం చేసి ఈరోజు గృహజ్యోతి 200 యూనిట్లు ఉచిత కరెంట్ అందజేసి అసలు మీ హయాంలో 10 ఏళ్లలో 10 రేషన్ కార్డులు ఇవ్వలేరు. మీరు 2014 తర్వాత పెళ్లి కాబట్టి కోడలుగా ఇంట్లో అడుగు పెడితే ఆ కోడలు పేరు కూడా చేర్చలేని మీరు రేషన్ కార్డులో 10 ఏళ్లుగా కళ్ళు కాయలు కాచలు ఎదురు చూస్తున్నారు. ఈరోజు మన్నున రూపంలో వచ్చి 5వ తరగతి 4వ తరగతి చదువుతున్న వారి పేరు కూడా మీరు చేర్చకపోతే ఈరోజు మీరు రేషన్ కార్డులో వాళ్ళ పేరు చేర్చి రేషన్ కార్డు పండుగ జరుపుకుంటే దాన్ని కూడా తప్పటి విధంగా బీఆర్ఎస్ మాట్లాడే మాటలు. ఈరోజు ఇందిరామీన్లు డబుల్ బెడ్రూమ్ ఆశ చూపించి మీరు అధికారంలోకి వచ్చి 10 ఏళ్లలో ఏ ఒక్క గ్రామంలో కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వని సందర్భం మీదైతే ఈరోజు నియోజకవర్గానికి 3,000 ఇళ్ళు ఇచ్చి ఈరోజు సన్న బియ్యం ఆలోచన లేదు మీకు. ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని సన్న బియ్యం ఈ రాష్ట్రంలో ఇస్తా ఉంటే ఈరోజు ఈ విధంగా పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు. ఆ రోజు తెలంగాణ వచ్చిన రోజు 78,000 కోట్లు అప్పు అనుకుంటా, సుమారు సంవత్సరానికి 6,000 కోట్ల వడ్డీ కట్టుకునే పరిస్థితి, 16,000 కోట్ల నిల్వ. కేసీఆర్ అనేక సందర్భాలు ఉన్నాడు మన ధనిక రాష్ట్రం అని.
కానీ ఈరోజు అప్పుల రాష్ట్రం చేసిపోతే 8 లక్షల కోట్ల అప్పుకు ఆనాడు ఏటా 6,000 కోట్లు కట్టే వడ్డీ రోజు నెలకు 6,000 కోట్లు కట్టే పరిస్థితి ఉన్నా ఈరోజు పాత ప్రభుత్వం ఉన్న ఏ స్కీమ్ రద్దు చేయకుండా కొత్తగా ఇన్ని స్కీములు రన్ చేసుకుంటూ ముందుకు పోతున్న ఈ ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి అసెంబ్లీ నడిస్తే ప్రతిపక్ష నాయకుడు రాడు. అసెంబ్లీ నడుస్తూ ఉంటే ఇచ్చిన సమయాన్ని ఈ ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టడానికి కోసం చేసే ప్రయత్నం తప్ప ఈ ఒక్క సూచన చేయని సందర్భం లేదు. హిస్టారికల్ మూమెంట్ అయినటువంటి బీసీ బిల్లుని ఈరోజు ఆమోదింప చేసుకున్నాం. ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి బిల్లును ఆమోదింప చేసుకున్నాం. భూభారతి బిల్లును ఆమోదింప చేసుకున్నాం. ఈ విధంగా అనేక ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తే ప్రతిపక్ష నేత రాడు, సభలో పాల్గొనడు, చర్చలో పాల్గొనడు. ఈ విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తీరు కనిపిస్తా ఉంది. ఏదేమైనా ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేస్తూ మేము ముందుకు పోతాం. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంలో ఇవాళ కంటిన్యూ మకిలి దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఉన్నటువంటి సందర్భం ఏదైతుందో ఇది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు వారి యొక్క తీరుతను చూస్తారు. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ విచారణలో సూత్రధారులు, పాత్రధారులు ఎవరైనా చట్టం తప్పనిసరిగా వారిని శిక్షిస్తుంది. ఇక రాబో రోజుల్లో ఇంకా మేలైనటువంటి పరిపాలన అందిస్తూ ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న మాటలను వారు నేరుగా సమానం చెప్పే ప్రయత్నం చేయకుండా నేను కలవలేను, అవు కలిసి తప్పైందనే ఎదురుదాడి మాటలు మేమేమంటున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పగటి పూట ప్రజల మధ్య, ప్రజాప్రతినిధుల మధ్య కెమెరాల ముందే కలిసిండ్రు. మీరు లోకేష్ను కలవడము తప్పని మేము అనలేము. రాత్రిపూట కలవాల్సిన అవసరం ఏముంది, దానికి సమానం చెప్పంటున్నాం. టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తేనే దొరుకుతుంది కాదు కదా. మీరు కలిసినప్పుడు నీ కారు దిగి వెళ్ళినప్పుడు మీరు కలుసుకున్న హోటల్, మీరు కలుసుకున్న గెస్ట్ హౌస్లో అనేక మంది చర్చల ద్వారా వస్తున్న అంశాన్ని కూడా ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుంది, నిఘా విభాగం ఉంటుంది. దాని ద్వారా వచ్చిన సమాచారంగా భావించాలి తప్ప ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ చేయవలసినటువంటి అగత్యం ఈ ప్రభుత్వానికి లేదు అనే మాట సందర్భం చెప్తూ ఏమండి ఏమండి ఇప్పుడు డీజీ అంటే ఇప్పుడు ఇక్కడ ఒకవేళ వారిది తప్పని తేలితే కూడా చట్టం తనపడతని చేసుకొని పోతుంది. వారికి ఉన్నటువంటి అనుభవాన్ని తీసుకొని వచ్చి అక్కడ పదవి రావడం, ఇప్పుడు అది రాజకీయ పదవి కాదు. ఈరోజు వారికి ఉన్నటువంటి అనుభవానికి అనుకూలంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా డీజీపీగా ఆయన హయాంలో ఒకవేళ జరిగి ఉంటే ఆయన దృష్టికి వచ్చి ఉంటే ఆయన ఏం చేసిందని కూడా చెప్తాడు. సిట్టు ముందు ఒకవేళ వారికి అవకాశం వస్తే వారు కూడా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తారేమో. ఇక్కడ ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి అంశం పక్కాగా రాజకీయ కారణంతో జరిగింది కాబట్టి, రాజకీయ ముసుగులో జరిగింది కాబట్టే ఈరోజు బయటపడతా ఉంది. కాబట్టి వారు ఎంతటి వారైనా వారిపైన శిక్ష తీసుకుంటుంది ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కుమ్ముక్కు రాజకీయం సవాలే లేదు. మా కాంగ్రెస్ పార్టీకి ఒకరితో కుమ్ముకు కావాల్సిన అవసరం లేదు. అందులో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అసలే లేదని చెప్తా ఉన్నా. ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటి మాట మీకు కట్టుబడి ఉన్నాం. నాకు నోటీస్ రాలేదంటే ఒకవేళ నా టెలిఫోన్ ట్యాప్ అయి ఉంటే నోటీస్ వచ్చినప్పుడు నేను విచారణ కాల్సిన అంశాలు చెప్తా అని చెప్పి అన్నారు తప్ప డీకే అరుణ గారు వారు మాట్లాడిన మాటలు సరిగా చూడమంటున్నాం. ఆనాడు పీస్ అధ్యక్షుని హోదాలో అన్నటువంటి మాటలు ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిన దానిపైన విచారణ జరుపుతున్నాం కదా. ఎక్కడో యుఎస్ఏలో దాక్కున్నటువంటి వ్యక్తిని కూడా విచారణకు రావాలని చెప్పని వచ్చేలా చేసినటువంటి ప్రభుత్వం ఇది. దానికి బాధ్యత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఆనాడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ గారు ఆధీనం ఉన్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ న్యాయం జరిగే సిబిఐకి ఇవ్వమని ఒక డిమాండ్.
కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చింది, ఆ డిమాండ్ చేసినటువంటి వారికే ప్రజలు అధికారం కట్టబెట్టిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి అథారిటీ ద్వారా విచారణ జరుపుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అథారిటీ చట్టం తన పని తను చేసుకుపోయే వెసులుబాటు. ఆ రోజు చట్టానికి అధిపతిగా ఉన్నటువంటి కేసీఆర్ టెలిఫోన్ ట్యాపింగ్ చేసింది కాబట్టి ఇక్కడ ఇది జరగదు న్యాయం కాబట్టి సిబిఐ కోరినమాట. ఈ రోజు ఇక్కడ మేము ఎవరైతే ప్రశ్నించే గొంతులకే ఈ రోజు ప్రజలు అవకాశం ఇచ్చి పట్టం కట్టి ముఖ్యమంత్రిగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది కాబట్టి సంబంధిత అథారిటీస్ కు అధికారం ఇచ్చినాము. వారి సంబంధిత అథారిటీ సంబంధించినటువంటి వారిని విచారణ విరుస్తా ఉంది. వారిపైన చర్యలు తీసుకునే విధంగా పూర్తిగా సాక్ష్యాధారాలు వచ్చిన తర్వాత చర్యలు తీసుకునే విధంగా ఉంటుంది. కాళేశ్వరం పైన విచారణ జరుగుతుంది. కాళేశ్వరం పైన విచారణ జరుగుతుంది. ఎన్డీఎస్ఏ చెప్పినటువంటి ఆలోచన ముందుకు పోతున్నాం. అందులో కూడా సూత్రధారులు పాత్రలు ఎవరైనా విడిచిపెట్టలే అంటున్నాం. ఇప్పుడు వాళ్ళకేవో అంత తొందర ఎందుకు మాకు అర్థమైంది. పాపం బీఆర్ఎస్ ప్రభుత్వంలో అర్ధరాత్రి మా నాయకుడు తలుపు చెక్క పగలగొట్టి ఎత్తుకపోయినట్టుగా వాళ్ళని ఎత్తుకొని పోవాలని చెప్పి అనుకుంటున్నారేమో. మేము చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటు విచారణ ఆధారంగా దోషులను తేలిన తర్వాత తప్పనిసరిగా చట్టం తన పని తను చేసుకొని పోయి వారికి శిక్ష వేస్తుందని చెప్పి అనేక సందర్భాలు చెప్పినాం. ఎందుకు తొందరపాటు మాకు అర్థమైతలేదు. ఈరోజు ప్యాకేజీలు అన్ని కూడా బీఆర్ఎస్ బీజేపీ గల్లీలో లొల్లి ఢిల్లీలో దోస్తని అనేక సందర్భాలు చెప్పినాం. ఈరోజు కవిత అరెస్ట్ ఎప్పుడైంది? బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పతనం అయిపోయిన తర్వాత ఒకవేళ కవితను ముట్టుకోకపోతే కేంద్రంలో మాకు ఇబ్బంది అని చెప్పని ముట్టుకున్నటువంటి సందర్భం అరెస్ట్ ఆ రోజు. ఇప్పుడు విమర్శగా కాదు, ఇక్కడ వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నం సిట్ చేస్తా ఉంది. ప్రభాకర్ రావు గారి వాదనలో ఒకవేళ నిజాలుంటే వారు ఇచ్చేటువంటి దానిలో మీరున్నా నేనున్నా రేపు డీజీపీ గారు ఉన్నా ఎవరున్నా సిట్టు ముందు విచారణకు హాజరవుతారు. వారి యొక్క వివరాలు చెప్తారు. ఆ ప్రభుత్వం తీసుకుంటుంది. మా ముఖ్యమంత్రి కూడా అదే చెప్పిండు. ఆనాడు నా టెలిఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పి నేను అయి ఉంటే నన్ను పిలిస్తే నీ కూడా వెళ్ళి ఆ విచారణలో పాల్గొంటే చెప్పండి. నాకు నోటీస్ వచ్చినాక నీ కూడా వెళ్తే చెప్పండి. ఓకే అన్న, అందరికీ నమస్కారాలు.